మీరు పాస్పోర్ట్కి అప్లై చేశారా? మీ అపాయింట్మెంట్ రోజున ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో అర్థం కావట్లేదా? అయితే ఈ వీడియో పూర్తిగా చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను రీసెంట్గా పాస్పోర్ట్కి అయితే అప్లై చేయడం జరిగింది. వైజాగ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఈ బొచ్చ స్క్వేర్ ఆఫీస్ దగ్గరే పాస్పోర్ట్ రీజనల్ ఆఫీస్ అయితే ఉంటుంది. నేనైతే తాత్కాల్ పాస్పోర్ట్కి అప్లై చేయడం జరిగింది. మనం అప్లై చేసిన ఫ్యూ డేస్లోనే మనకు స్లాట్ అయితే ఇస్తారు. సో ఆ డేట్కి అయితే మనం పాస్పోర్ట్ సేవా కేంద్ర ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. విశాఖపట్నం నుండి పాస్పోర్ట్ సేవా కేంద్రం ఆఫీస్ అయితే రోడ్డు పక్కనే ఉంటుందండి. మనకి ఇచ్చిన టైం కరెక్ట్గా వస్తే సరిపోతుంది. దూరం వల్ల అయితే కొంచెం ముందుగా వస్తే బెటర్ అనుకుంటాను. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. ముందుగా మనకి ఇక్కడ సెక్యూరిటీ చెకప్ ఉంటుంది. ఆ తర్వాత మనకు లోపలికి పంపిస్తారు. లోపలికి వెళ్ళాక మనకు మొదట వెరిఫికేషన్ చేస్తారు, అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయా లేవని. సో నేను తీసుకెళ్ళిన డాక్యుమెంట్స్ అయితే చూసేద్దాం ఇప్పుడు. నెంబర్ 1 ఆధార్ కార్డ్, నెంబర్ 2 పాన్ కార్డ్, నెంబర్ 3 ఓటర్ ఐడి, 4th 1 10th మార్క్స్ మెమో, లాస్ట్ 1 బర్త్ సర్టిఫికెట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.